వైసీపీ పేజీలోనండి ఐపీఎస్ఎల్పై కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆటవిక దాడి, వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న మంత్రి నారా లోకేష్ టీం అని పెట్టారండి. ఏమని సర్క్యులేట్ చేస్తున్నారంటే విశాల్ గున్ని గారు, ఈయన కాకినాడలో చేసేటప్పుడు అప్పుడు ఇంకా వైసీపీ రాలేదు, నిజాయితీ గల అధికారే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని మార్చేసింది కదా, ఐస్కాంతానికి అంటుపోయినట్టు అంటుపోయారు కొంతమంది వెళ్ళి. ఇప్పుడు లోకలకి పిక్కలకి ఎడుతున్నారు అంటే దానిలో క్రమంగా విశాల్ గున్ని భయంకరమైన అవినీతి పరుడు, విజయసాయిరెడ్డి జేబులో మనిషి, గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్నప్పుడు తోట చంద్రయ్య హత్య కేసు నీరుగార్చిన వైసీపీ అధికారి అని చెప్పి ఉంది. ఇది ఎక్కడో మరి టీడీపీలో సర్క్యులేట్ చేస్తున్నారు. నేను టీడీపీ అఫీషియల్ చూశాను, నారా లోకేష్ గారు అఫీషియల్ చూసాను, ఎక్కడ కనపడలే. అయితే జగన్ గారి టీమే ఇలా క్రియేట్ చేసేసి మళ్ళీ ఇలా కాపాడుతున్నట్టు మళ్ళీ ఇలా యాక్ట్ చేస్తున్నారేమో అనిపించింది నాకు. అయితే అయి ఉండొచ్చు. అయితే కరెక్ట్గా మరి ఏదైతే తోట చంద్రయ్య గారు హత్యని గున్ని గారు నీరు గార్చలేదు అనేది ఉంటే ప్రూవ్ చేసుకోవాలా. ప్రూవ్ చేసే ఆ విషయంలో మేము చేయడం ఏంటంటే నిందితులు అరెస్ట్ చేసాం, వాళ్ళ మీద 302 కట్టడం, ఎంత చేసాం అది బయటకు వచ్చి చెప్పాలా. అంతేగాని ఫేక్ అని రాస్తే ఫేక్ అయిపోద్ది. పక్కాగా ఉంది కదా అక్కడ ఆరోపణ. అయితే ఇంకోటి, ఈ ఐపీఎస్లతో నిజంగా వైసీపీకి సంబంధం లేకపోతే గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది. అసలు మీ పేజీలో వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ పేజీలో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నప్పుడే వీళ్ళందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని అర్థమైపోతుంది ఎదురు ప్రజలకి. ఎవడెత్తున్నారా మీకు ఇలాంటి చవట ఐడియాలు? నాకు అర్థం కాదు. వాళ్ళు వెనకేసుకొస్తున్నప్పుడు మీరే కదా నెత్తి మీద రాసుకుని తిరుగుతున్నారు కదా. బై అధికారులు మా వాళ్ళే వీళ్ళని ఎలాగ అంటుందండి, అలాగా ఇది చేస్తున్నారండి అని మీరు వెనకేసుకొస్తున్నారంటే జనాలకి ఎవరికి అర్థం అవ్వకుండా ఇంకెవడంతా నోట్లో అట్టుపండి పెట్టుకుని ఉండి కూడా ఇక్కడ ఆంధ్రాలో అందరూ తెలుగు మీరిపోరు మీ దయ వల్ల. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అటండి, ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడట, వైసీపీ అధికార ప్రతినిధిలో వ్యవహరించాడట, ఎమ్మెల్యేలు నిఘా విభాగం పోర్టు ఏపీఎస్పీ చైర్మన్గా, ఏసీబీ ఇంటెలిజెంట్ అనేక కుంభకోణాల్లో పాత్రధారుడు, విజయవాడ డాక్టర్పై లైంగిక హింస, యూనిఫామ్ దాడి ఉన్నాయండి, జంధ్యాల వింధ్య ఏపీఎస్పీ కోట్ల రూపాయలు 3000 కోట్ల స్కామ్, ఇలా ఏదో ఉంది ఆయన మీద. అదంతా కాదని నిరూపించుకోండి. కాదని దానికి ఏమైనా సాక్ష్యాల ఆధారాలు బయట పెట్టండి. లేదా వీళ్ళు ఎలాగ ఐపీఎస్లు డీజీపీలు కదా, పరువు నష్టం దావా వేయండి. అదంతా వదిలేసి ఈ వైసీపీ సపోర్ట్ ఏంటండి, అడ్డగోలు సపోర్టు. వీళ్ళని ఎవరు కాపాడలేరు. రెడ్ బుక్ వీళ్ళని వదలదు. అన్బురాజన్ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు, బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ అధికారి మీద కేసు నమోదు చేసిన మహాగణుడు. నమస్తేనా, ఏం పేరన్నా నీ పేరు? అన్బురాజన్ అట. సిబిఐ ఎస్పీ మీద కేసు నమోదు చేశాడు మహానుభావుడు. ఇది మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేస్తుంటేనే. ఇలాంటి వాళ్ళు అందరినీ వదిలేటండి. ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదట. ఇక వైసీపీ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. బేబే అలాంటి వాళ్ళు జోలికి ఎలా వెళ్తారు మీరు? అలా చేస్తారు వాళ్ళు. అలా చెప్తే మాత్రం మీరు కేసులు పెడతారా అని అడుగుతున్నారు. పెడతారండి ఇక్కడ. ఎందుకంటే రెడ్ బుక్ ఇక్కడ. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం జనాలందరినీ తప్పుతో పట్టించిన ట్రై చేస్తున్నారు. కానీ నేను లోకేష్ గారు వచ్చి ఇది రెడ్ బుక్కే, రెడ్ బుక్లో ఉన్నదో నడుస్తుంది కొన్ని రోజులు అని ఆయనే చెప్పేశాడు పబ్లిక్ గారిని. ఇంక మీరు దాన్ని వక్రీకరించడానికి వంకాయ ఎప్పుడు చేయడానికి ఇంకేముంది అవకాశం? ప్రశాంత్ రెడ్డి ఏం చేశాడో అందరూ చూసేవాళ్ళండి ఆ రోజున. ఎందుకంటే అంగళ్ళలో, పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద ఘోరమైన దాడి జరుగుతున్నప్పుడు అన్ని వీడియోల్లో చూసాం మనం. ఆయన మీద దాడి జరుగుతుంది, ఆయన కార్యక్రమం జరగడం ఏంటి, అక్కడ వైసీపీ జెండాలు పెట్టుకుని కొంతమంది రావడం ఏంటి, అక్కడ కొంతమంది ఆ డ్రగ్స్ గంజాయి మత్తులో జనాలు రావడం ఏంటి, వాళ్ళు రాళ్ళు డిసరడం ఏంటి, ఇదంతా జనాలు అందరూ చూశారు. చూస్తే మళ్ళీ ఏమి ఎరగని ఎల్లుడిపోయేలాగా టీడీపీ వాళ్ళని 100 మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన మహాగణుడు ఈయన. ఆయన ఏమనకూడదంటండి, వైసీపీ వెనకేసుకొస్తుంది. ఈ ఐపీఎస్ అధికారులకు నిజంగా కాస్త కోస్తాను మైండ్ పనిచేస్తే ముందు అర్జెంటుగా వైసీపీ ఫోన్ చేసి, సార్ ప్లీజ్ సార్ మీరు మాకు సపోర్ట్ చేయకండి సార్, కొన్ని రోజులు మీకు కాళ్ళు ముక్తాం సార్ అని చెప్పండి వాళ్ళతో. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇంకా కూరుకుపోతారు. పివి సునీల్ కుమార్ గారు తెలిసిన విషయమే. ఇప్పటికి ఇంకా సాటి కులస్తుల మీద కూడా అదే తప్పుడు ప్రచారం, అదే దుష్ప్రచారం. ఇలాంటి మారడు. గవర్నమెంట్ ఇతను ఇప్పుడు అందరి మీద తీసుకుంటుంది చర్యలు. ఇతను ఒక్కడి మీద తీసుకున్నట్టు ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆ కులాన్ని మీద రుద్దుకుని ఆ కులం వల్లే నా మీద అన్యాయం జరుగుతుందని ఆ కులం సపోర్ట్ కోసం వెంపర్లాడటం చూస్తుంటే అసహ్యం వేస్తుంది అలాంటివాడికి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అటండి, పివి సునీల్ కుమార్ గారు, ఎన్ సంజయ్ గారు, కాంతిరాణా టాటా, జి పాలరాజు గారు, కొల్లి రఘురామ్ రెడ్డి గారు, ఆర్ఎన్ అమ్మిరెడ్డి గారు, సిహెచ్ విజయరావు గారు, విశాల్ గున్ని గారు, అన్బురాజన్ గారు, రవిశంకర్ రెడ్డి గారు, రిషాంత్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, పి జాషువా గారు, కృష్ణకాంత్ పటేల్ గారు,
వీళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి బాబు పొద్దున వచ్చేయండి మొహం కడుక్కుని సంతకం పెట్టండి ఇక్కడ, మళ్ళీ సాయంత్రం ఇడే కూర్చోండి ఎక్కడ కదలకండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు ఇంకో సంతకం పెట్టాలండి అంటారు. అంతకన్నా అవమానం ఒక ఐపీఎస్ అధికారికి, ఒక డీజీపీకి, ఒక అడిషనల్ డీజీపీకి, ఒక ఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్లకి అంతకన్నా అవమానం ఉంటుందా? ఈ అవమానం వీళ్ళు ఎందుకు పడాల్సి వచ్చిందండి? ఎంతో కష్టపడి చదువుకుంటేనే తప్ప ఈ స్థాయికి రారు కదా వీళ్ళు. అయినా వీళ్ళు బతికేలా ఎందుకు బస్ స్టాండ్ అయిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనుల్లో గుడ్డుగా చేయడం వల్ల. వీళ్ళకి రాజ్యాంగం తెలియక కాదు, ఐపీఎస్ సిఆర్పిసి తెలియక కాదు, పోలీస్ యాక్ట్ తెలియక కాదు, ప్రలోభాలకి ఆశపడి. మరి ప్రలోభాలకు ఆశపడి అప్పుడు చేసినప్పుడు బాగా నడిచింది కదా మీకు, మరి మీకు గడ్డు కాలం వస్తుంది కదా, ఆ గడ్డు కాలమే ఈ రెడ్ బుక్ కాలం, ఎప్పుడు తప్పించుకోలేడు. ఒకసారి ఇక్కడ ఏం రాశారు చదువుతాను చూడండి. సైకో జగన్ ఇలా ఎంతమందిని చంపుతో ప్రజల్ని హత్య రాజకీయాలు చీకుంటున్న మారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ కార్యకర్తను చంపించిన సైకో జగన్. హోసూరులో టీడీపీకి భారీ మెజార్టీ తేవడంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులని దారుణంగా హత్య చేసిన జగన్ రెడ్డి సైకోమట. కళ్ళల్లో కారం పొడి చల్లి వేట కొడవలతో నరిగిన వైసీపీ గోండాలు. శ్రీనివాసులు గారట, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు గారు కళ్ళల్లో కారం కొట్టి వేట కొడవలతో నరికారటండి. ఎక్కడో ఒక ఇద్దరు, వినుకొండలో ఒక ఇద్దరు ఒకడొకడు వాళ్ళ పాత కక్షలతో చంపుకుంటేనే లబో దిబోమని గుడ్డలు చింపుకుని ఏడ్చాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ డైరెక్ట్గా తెలుగుదేశం మాజీ సర్పంచ్ని, అక్కడ చంపినోడికి టీడీపీలో సరైన పదవి లేదు, వినుకొండలో సచ్చినోడికి సరైన పదవి లేదు. కానీ ఇక్కడ మాజీ టీడీపీ సర్పంచ్ని వేట కొడవళ్లతో కళ్ళల్లో కారం జల్లి నరికారంటే కారణం ఏమై ఉంటుందండి? అసలు ఇవి కదా రాజకీయ హత్యలంటేని. అయితే దీన్ని ఇది రాజకీయ హత్య కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ఎలా మొదలు పెట్టారు చెప్పనా? రెడ్డి ఒకసారి నారా లోకేష్ గారు ఒకసారి ఇక్కడ ఏం రాశారు చదువుతాను చూడండి. సిగ్గులేదా? లోకేష్ గారి పేరు రాశారండి. పచ్చి అబద్ధం చెప్తావా? గ్రామంలో రాజకీయ హత్యలు జరిగే పరిస్థితి కనిపించడం లేదని, రాజకీయ హత్య అనడానికి ఆధారాలు లేవని సాక్షాత్తు మీ డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నువ్వేమో ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని అబద్ధాలతో ట్వీట్లు చేస్తున్నావు. అంటే ఒక డిఎస్పీ వచ్చి ఇది రాజకీయ హత్య కాదు అన్నాడటండి. ఇప్పటికి ఇంకా చాలా చోట్ల ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరూ కూడా వైసీపీ నియమించిన అధికారులే ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చినండి ఎవరు నాన్న ఇంకా పీకి పారేయలేదు, ఎవరి కాళ్ళే వాళ్ళే ఉన్నారు, వైసీపీ అధికారులే ఉన్నారు. ఇంకా అందులో భాగంగా ఒక డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు వచ్చి ఆయన ఎంత అజ్ఞానంతో మాట్లాడాడో మీకే అర్థమైపోద్ది. ఒకసారి చూడండి. ఈయన మాట్లాడే మాటలు ఒకవేళ క్లారిటీ ఉండకపోతే నేను చెప్పేస్తాను ముందు, తర్వాత అది ఆడియో వినిపిస్తాను. ఆయన ఏమంటాడంటే పలానా గ్రామంలో పలానా చోట గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపారు, కానీ ఇక్కడ చూస్తే ఇది రాజకీయ హత్యలు అనిపించట్లేదు అంటాడు అతను. చంపిన వాళ్ళు ఎవరో తెలిసింది అనుకోండి, ఏమంటే చంపిన వాళ్ళు పలానా వాళ్ళు, వాళ్ళకి ఏదో పొలం తగు ఉంది, లేకపోతే ఇంకో తగు ఉంది, కాబట్టి ఇది రాజకీయ హత్య కాదు అన్నాడంటే అర్థం ఉంది. చంపిన వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తి అంటే చంపినోడు ఎవడో తెలియదు. ఇంకా ఇతనికి చంపినోడు ఎవడో తెలియపోయినా సరే అది రాజకీయ హత్యలో కనపడతలేదంటే ఇతనికి. ఊరి అమ్మ, ఎంత సింపుల్గా దొరికేస్తారండి వీళ్ళు. ఏమో మనం పెద్ద ఫోకస్ పెట్టక్కర్లే, చాలా సింపుల్గా దొరికేస్తారు వీళ్ళు చేయాలనుకున్న పని. ఇప్పుడు అతను ఏమన్నాడు మీకు వినిపిస్తాను రండి. సుమారు 5 గంటల ప్రాంతంలో పత్తికొండ మండలం కొసూరు గ్రామంలో వ్యాపారి శ్రీనివాసులు అతను బహిరంగడు ఈ ఊరు పెట్టిన అతని బహిరంగ కూర్చుంటుండగా ఎవరు కూర్చొని వ్యక్తులు చాలా వెనకాలం గుర్తు తెలియని వ్యక్తులు మెడ వెనకాల పదునైన ఆయంతో నరికారు అన్నాడు బహిర్భూమికి వెళ్తున్న సమయంలో. చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా ఊరిని విచారిస్తే కూడా ఎలాంటి రాజకీయ కక్షలు కానీ ఎలాంటి అనుమానమైన పరిస్థితులు కనబడలేదు. ఎలాంటి రాజకీయ కక్షలు కానీ అనుమానమైన పరిస్థితులు కానీ కనపడలేదండి డిఎస్పీ గారికి. అంటే అతనే నరికేసుకున్నాడు అంటారు. అయితేనే ఎవరి మీద అనుమానం కూడా రావట్లేదట డిఎస్పీ గారికి. రాజకీయ కక్షలు కాదు, ఎవరి మీద అనుమానం కూడా లేదు, ఎవరి మీద అనుమానం వస్తలేదట అతను తిరుగుతుంటేనే. అందుకని అతను డైరెక్ట్గా వచ్చి చెప్పేస్తున్నాడు. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈ సాక్ష్యాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో అబ్బాయి ఇది రాజకీయ హత్య కాదంటే ఇక డిఎస్పీ గారు చెప్పారు. ఇంకా టీడీపీ డిఎస్పీలు లేరండి. టీడీపీకి డిఎస్పీలు ఉండరు, ప్రభుత్వానికి అధికారులు ఉంటారు టీడీపీ హయాంలో.
జగన్ హయాంలో మాత్రమే జగన్ డిఎస్పీలు, జగన్ పోలీసులు, జగన్ ఎస్ఐలు ఉంటారు తప్ప వేరే టీడీపీ ప్రభుత్వంలో కానీ మరో ప్రభుత్వంలో కానీ ఆ పార్టీలకు సంబంధించి ఉంటారు, ప్రభుత్వానికి ఉంటారు. ఆలోచించండి, ఇక్కడ ఎంత సింపుల్ లాజిక్ ఇది. గుర్తు తెలియని వ్యక్తులు చంపారు, కానీ ఇది రాజకీయ హత్యగా కనిపించట్లేదు ఆ డిఎస్పీ గారికి. అది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అతను సాక్ష్యం. వీళ్ళు రాజకీయ హత్యలు చేస్తున్నారు. ఎవడన్నా ఒకవేళ కోపం వచ్చేవారో మా ఓడిని చంపేవని చెప్పి అన్నాడా, ఇక అంతే, వెంటనే పంచులు పైకెత్తి ఢిల్లీ లాగెత్తేస్తారు. ఢిల్లీ పారిపోయి లావో దీపోమని గోల, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దండి, శాంతి భద్రతలు లేవండి, మమ్మల్ని చంపేస్తున్నారండి, మమ్మల్ని కొట్టేస్తున్నారండి, మమ్మల్ని ఇచ్చేస్తున్నారండి. చిచ్చి ముండే ఏడుపులు, చిరాగేస్తున్నారా బాబు.